నటీనటులు రామ్ చరణ్, జాన్వీ కపూర్, జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, సత్య తదితరులు. టాలీవుడ్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా, అందులోనే ఒక సాలిడ్ హిట్ అవుతుందని భావిస్తున్న సినిమానే పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా తన మొదటి సినిమా ఉప్పెనతో సత్తా చాటిన దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో ఇప్పుడు పరిశీలిద్దాం రండి. ఒలింపిక్స్లో ఇన్ని కోట్ల మంది ఉన్న భారత్ నుంచి వచ్చే కేవలం 1-2 మెడల్స్ మాత్రమే వస్తుండడంతో భారత్కి చెందిన మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ వారు బాగా డిజపాయింట్ అవుతారు. ఈ క్రమంలో ఆ అకాడమీకి చెందిన ఆఫీసర్ పైస్వాల్, బొమన్ ఇరానీ కి విజయనగర ప్రయాణంలో పెద్ది రామ్ చరణ్ అనే ఒక మల్టీ స్పోర్ట్స్ ఆటగాడు కోసం తెలుస్తుంది. క్రికెట్, మల్లయుద్ధం, పరుగు పందెం ఇలా మూడింట్లో కూడా పెద్ది పేరు మారుమోగడం చూసి ఆశ్చర్యపోతాడు. అక్కడ నుంచి అసలు పెద్ది కోసం తాను ఏం తెలుసుకున్నాడు? ఆట, అందులో గెలుపుతో పెద్దిగాడు చేసిన పోరాటమేంటి? తను కోరుకున్న గుర్తింపు కోసం తాను ఎంతవరకు సిద్ధపడ్డాడు? ఆఖరికి తను అనుకున్నది సాధించాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రంలో ప్రధానంగా దర్శకుడు బ్యాలెన్స్డ్గా నడిపించిన ఎమోషన్స్, ఇంకో పక్కన ఉత్కంఠ గొలిపే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సీన్స్ హైలైట్ అని చెప్పొచ్చు. పైగా ఇందులో అంతర్లీనంగా సెటప్ చేసుకున్న కోర్ ఎమోషనల్ పాయింట్ని బుచ్చిబాబు ఎక్కడా పక్కదారి పట్టకుండా చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇంప్రెస్ చేస్తుంది. ఇక పెర్ఫార్మెన్స్ల పరంగా చూస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి మరో డీసెంట్ పెర్ఫార్మెన్స్ అందించిన రోల్స్లో పెద్ది రోల్ కూడా ఒకటి. ఈ సినిమా కోసం రామ్ చరణ్ పడిన శారీరక కష్టం మాత్రం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కుస్తీ కోసం సిద్ధమైన తీరు, అందులోని యాక్షన్ ఎపిసోడ్స్లో తాను తన పాత్ర కోసం పూర్తిగా నలిగిపోయాడు. ఇందులో ఒక వేరియేషన్ అయితే క్రికెట్లో ఆట కూలీగాడిగా ఒక యాటిట్యూడ్తో మెయింటైన్ చేస్తూ ఆ వేరియేషన్ని కూడా చరణ్ అద్భుతంగా పండించాడు. ఇక దీనితో పాటుగా రన్నర్గా కనిపించిన ఎపిసోడ్ ఒక ఎమోషనల్ ట్విస్ట్తో ఎంతో బరువును మోసే పాత్రలో అందులో కూడా తాను ఎమోషనల్గా కదిలిస్తాడు. అలానే ఇలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్ని చరణ్ అంగీకరించి చేయడం అనేది తన గట్స్కి నిదర్శనం. ఇక తనతో పాటుగా సినిమాలో అంతకు మించి గుర్తుండిపోయే పాత్ర మాత్రం వెర్సటైల్ నటుడు జగపతి బాబుదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పల సూరిగా తన నటన ఈ సినిమాలో అమోఘం. అందులో తను ఇమిడిపోయి నటించిన తీరు జగపతి బాబు కెరీర్లోనే ది బెస్ట్గా నిలుస్తుంది అని చెప్పొచ్చు. నిడివి ప్రకారం తను కనిపించేది తక్కువసేపే అయినప్పటికీ అప్పలసూరి మిగిల్చిన ప్రభావం మాత్రం సినిమా పూర్తయ్యే వరకు నిలుస్తుంది. ఆ రేంజ్లో జగ్గు భాయ్ పెర్ఫామ్ చేశారు. ఇక వీరితో పాటుగా హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా డీసెంట్ రోల్ సొంతం చేసుకుని కేవలం గ్లామర్ వరకు పరిమితం కాకుండా మంచి నటన కూడా కనబరిచింది. ఇక వీరితో పాటుగా నటుడు శివరాజ్ కుమార్ కూడా సాలిడ్ పెర్ఫార్మెన్స్ని అందించారు. మిర్జాపూర్ నటుడు దివ్యేందు శర్మకు టాలీవుడ్లో ఇది మంచి డెబ్యూ అని చెప్పొచ్చు. వీరితో పాటుగా ఇతర నటీనటులు అంతా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా చేశారు. సినిమాలో నిర్మాణ విలువలు డీసెంట్ అని చెప్పొచ్చు. కొన్ని 3 స్పోర్ట్స్కి తగ్గట్టుగా సెటప్ చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ అంతా బాగుంది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఇంకా కేర్ తీసుకోవాల్సింది. రెహమాన్ మాత్రం ఈ సినిమాకి మాస్ డ్యూటీ చేశారు. ఎక్కడికక్కడ సినిమాని తన ఆర్ఆర్తో మంచి హైప్ ఇస్తూ తీసుకెళ్లారు. తన మార్క్ బిట్ సాంగ్స్ కూడా ఇందులో బాగున్నాయి. రత్నవేలు కెమెరా వర్క్ చాలా బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. అంత పెద్ద నిడివి అయినప్పటికీ ఎక్కడా బోర్ అనిపించకుండా కొన్ని ఆశ్చర్యపరిచే ట్రాన్సిక్షన్స్తో కట్ చేయడం బాగుంది. ఇక దర్శకుడు బుచ్చిబాబు సానా విషయానికి వస్తే తను ఎంచుకున్న పాయింట్ కొత్తదా పాతదా అనేది పక్కన పెడితే తన బ్యాలెన్స్డ్ ప్రెజెంటేషన్ పెద్ది సినిమాకి హైలైట్గా నిలిచింది. 3 స్పోర్ట్స్, వాటితోనే అంతర్లీనంగా చెప్పాలనుకున్న ఎమోషన్ని కదిలించే విధంగా ప్రెజెంట్ చేశారు. కాకపోతే దీన్ని ఇంకా బలంగా చెప్పి ఉంటే మరింత బాగుండేది. అయినప్పటికీ తన వర్క్ ఇంప్రెస్ చేస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ పెద్ది ఒక కదిలించే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ 3 వేరియేషన్స్లో తను పడ్డ కష్టం వర్ణనాతీతం. జగపతి బాబు మరో హైలైట్గా నిలిచారు. రెహమాన్ సంగీతం కూడా సినిమాలో బాగా ప్రభావం చూపిస్తుంది.
దాదాపు అన్ని ఎమోషనల్ బ్లాక్లు సాలిడ్ స్పోర్ట్స్ ఎపిసోడ్స్ థియేటర్లో ట్రీట్ ఇస్తాయి. సో ఈ సినిమా మెప్పిస్తుంది.